హల్లెలూయా. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి వర్ధిల్లుచున్నారా? రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రేమందలి తండ్రి, ఇదిగోనైనా తండ్రి, నీ వాక్కును ధ్యానించబోతుండగా నైనా తండ్రి, అల్పుడను అయోగ్యుడనైన నన్ను నైనా తండ్రి, నీ ఆత్మతో నింపినైనా తండ్రి, నీవు మాట్లాడి నీవు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ యొక్క వర్తమానం ఆరంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రండి 34వ కీర్తన ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 34th సామ్, 34వ కీర్తనను నేడు ధ్యానించుకుందాం. ఈ 34వ కీర్తన ఇంట్రడక్షన్. కీర్తనల గ్రంథంలో, మన బైబిల్ గ్రంథంలో 34వ అధ్యాయము పైన ఇంట్రడక్షన్ ఈ విధంగా రాయబడి ఉంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె మరి దావీదు నటించినప్పుడు ఆ యొక్క సందర్భంలో రాయబడిన కీర్తన అని ఈ యొక్క కీర్తనకారుడు దావీదు భక్తుడు దాని యొక్క ఇంట్రడక్షన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి అబీమెలెకు అనగా ఫిలిస్తీయుల రాజులకు ఇచ్చేటువంటి బిరుదు, గౌరవం. మరి ఫరోకు, మరి ఐగుప్తు రాజులకు ఫరో అని ఎలాగ మనము బిరుదులుగా పెట్టి ఆయన్ని ఫరో అంటారో, అలాగే ఈ ఫిలిస్తీయు రాజులని వీరు అబీమెలెకు అంటారు. యాక్చువల్గా ఈ యొక్క కీర్తన రాయబడినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయు రాజు పేరు ఆకీషు. గాతులో ఉండేటువంటి ఆకీషు రాజు, ఆయనను అబీమెలెకు అని గౌరవార్థం పిలుస్తూ ఉంటారు. మరి ఈ యొక్క మనం కీర్తన యొక్క వృత్తాంతాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు. మరి 21, 10 నుండి 15 వచనాలలో ఈ యొక్క స్టోరీ ఎందుకు ఈ కీర్తన రాయబడిందో, దీని యొక్క పూర్వము ఏమి జరిగిందన్నది ఆ యొక్క సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 21వ అధ్యాయం 10 నుండి 15 వచనాల్లో చూస్తాం. మరి అక్కడ జరిగింది ఏంటంటే, సౌలుకు భయపడినటువంటి దావీదు పారిపోయి ఆ ఫిలిస్తీ రాజు అయిన, ఆ గాతు రాజు అయిన ఆకీషు దగ్గర ఆయన తలదాచుకున్నప్పుడు అక్కడ ఆ సైనికులు దావీదును గుర్తుపట్టి ఆ ఇజ్రాయేలీలందరూ కలిసి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ఆ కీర్తనలు పాడి నాట్యమాడినటువంటి రాజు ఇతనే కదా అని వారు గుర్తుపట్టినప్పుడు వెనకల సౌలు తరుముతున్నాడని భయపడి ఆ ఫిలిస్తీ రాజు దగ్గర పోయి తలదాచుకున్నటువంటి దావీదు అక్కడ ఆ యొక్క ఫిలిస్తీయులు కూడా గుర్తుపట్టినప్పుడు అతని ప్రాణం పోతుందేమో అని భయముతో ఆయన రచించినటువంటి, అప్పుడు దేవుడు చేసిన కార్యమును గురించి వివరిస్తూ ఆయన రచించినటువంటి కీర్తన ఈ కీర్తన. దేవుడు ఆ యొక్క భయము నుండి ఎలాగా విడిపించాడు, ఎలాగ తప్పించాడు అనేది చెబుతూ దావీదు భక్తుడు ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. 34వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 34:1, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎందుకు దావీదు భక్తుడు దేవుడిని కీర్తిస్తున్నాడు, దేవుడిని ఎందుకు పొగుడుతున్నాడు, దేవుడిని ఎందుకు మహిమపరుస్తున్నాడు? వెనకల సౌలు ధర్ముతున్నాడు, ఇక్కడేమో ఫిలిస్తీ రాజులు ఆయన్ని గుర్తుపట్టి చంపడానికి ఇంక వస్తారని భయపడుతున్నాడు. మరి వెనక నుయ్యి ముందు గొయ్యి అన్న పరిస్థితిలో దావీదు భక్తుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాని కీర్తించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. ఎందుకో 34:4 చూసుకుందాం. కీర్తనల గ్రంథము 34:4, నేను యెహోవా వద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటి నుండి యెహోవా నన్ను తప్పించెను. వెనకల సౌలు తరుముతున్నాను, ముందర ఫిలిస్తీయులు గుర్తుపట్టి చంపడానికి వచ్చినాను, దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నా భయములన్నిటినీ వెళ్ళగొట్టాడు, దేవుడు నన్ను నా భయము నుండి చెయ్యి పట్టి నన్ను నడిపించాడు అనే సంతోషములో, ఆనందములో దేవుడికి ఒక కీర్తన రాస్తున్నాడు దావీదు భక్తుడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. శ్రమలో నుండి, భయములో నుండి దేవుడు ఎప్పుడైతే దావీదు దేవుడికి మొరబెట్టాడో దావీదును దేవుడు విడిపించాడు. ఈరోజు మనందరికి కూడా భయం కదండి. భయముతో ఈరోజు మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నాడు. తన గురించి ఎదుటివారు ఏమనుకుంటారో అని భయం. 1వ తేదీ వస్తే ఈ యొక్క రెంట్ ఈఎంఐస్, ఈ బైక్ ఈఎంఐస్, కార్
ఈఎంఐస్ ఇవి ఎలా కట్టాలా అని భయం, క్లైమేట్ చేంజ్ అయితే ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందేమో అని భయం. ఈరోజు మానవుడు ఈ లోకంలో భయం 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 భయము గుప్పెట్లో మానవుడి యొక్క జీవితం నడుస్తూ ఉంది. ఈరోజు దావీదుడు భక్తుడు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన భయములన్నిటినీ పోగొట్టువాడు యెహోవా. హల్లెలూయా. మన భయములన్నిటిలో నుండి యెహోవా మనల్ని విడిపిస్తాడు, యెహోవా మనల్ని తప్పిస్తాడు. ఎటువంటి గాఢాంధకారపు లోయలలో మనం సంచరించినా భయపడాల్సిన అవసరం మనకు లేదు అని ఈరోజు ఈ దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వెనకేమో సౌలు, ఇక్కడేమో ఆకీషురాజు. మరి ఇద్దరి నడుమున దేవుడు తప్పించిన రీతిని బట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత భయములో, ప్రాణము పోయే భయములో ఆ యొక్క వెర్రివాని వలె నటించుటకు, అక్కడి నుంచి బయటపడుటకు స్పాంటేనియస్గా దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడు తప్పించిన రీతిని బట్టి దావీదు భక్తుడు ఈ 34వ కీర్తనను రచిస్తున్నాడు. ఎంత అందంగా రచిస్తున్నాడంటే, నేను ఎల్లప్పుడూ అంటే 24/7 శ్రమలో ఉండినను, శ్రమ లేకపోయినను, ఆనందంగా ఉండినను, నా ప్రాణమే పోయే స్థితి వచ్చినను, నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకంటే ఈ లోకంలో ఏ శ్రమ కలిగినా విడిపించుటకు నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఏ భయము కలిగినా దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, నాకు భయపడండి కానీ మీరు ఈ లోకానికి భయపడవద్దు. మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. మిక్కిలి భయపడండి. ఎవరికంట? దేవునికి భయపడమంటున్నాడు దేవుడు. దేవునికి భయపడండి కానీ ఈ లోకంలో మనుషులకు భయపడద్దు. దేవుడు మన పక్షమున ఉండగా నరులు మనకు ఏమి చేయగలుగుతారు? దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకంలో ఎంత శ్రమ వచ్చినా దేవుడు మనల్ని విడిపించగలుగుతాడు. దేవుని యొక్క చిత్తము లేనిదే సాతాను మనల్ని ముట్టలేడు. యోబు గ్రంథంలో చూస్తాం కదా, యోబును శ్రమ పెట్టడానికి సాతాను ఏం చేసిందండి? దేవుని యొద్ద విచారించి పర్మిషన్ తీసుకునింది, నేను నీ భక్తుడిని తాకాలి అని. అంటే శ్రమ కొద్ది దినాలు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మనల్ని చక్కబెట్టడానికి, మనల్ని వర్ధిల్లింప చేయడానికి, మనల్ని హెచ్చించడానికి. యోబు జీవితంలో కలిగినటువంటి శ్రమ తుదకు ఏమైంది? 2 ఆశీర్వాదమును యోబు తన జీవితంలో చూశాడు. పౌలు భక్తుడు అంటాడు కదా, మేము శ్రమ పడుట దేవుని పక్షంలో కేవలం సంతోషమే కాదు, కానీ శ్రమ పడుటకు కూడా దేవుడు మనకు అనుమతించినాడు. శ్రమ కూడా మనకు ఈ లోకంలో వస్తుంది. శ్రమ లేనిదే ఈ లోకంలో సింహాసనం లేదండి. యోసేపు జీవితంలో అంధకారమైనటువంటి దినాలు ఆ చెరసాలలో అన్నీ గడిచిన తర్వాతే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో యోసేపు, సింహాసనమును అధిష్ఠించు, సింహాసనము తర్వాత సింహాసనము నీదే. రాజు చెప్తున్నాడు కదా, మనిద్దరికీ సింహాసనం ఒకటే తేడా, ఇక నేను చెప్పినా నువ్వు చెప్పినా నా ప్రజలకు ఒకటే. రాజు తర్వాత రాజు అంతటి వాడివి. ఎప్పుడొచ్చింది యోసేపుకు ఈ యొక్క సింహాసనం అంటే శ్రమ పడిన తర్వాత. శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాదు. హల్లెలూయా. నరుడు ఈ లోకంలో శ్రమానుభవమునకే పుడుతున్నాడని యోబు భక్తుడు అంటాడు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు మానవుడు శ్రమ కొరకే ఈ లోకంలో పుట్టుతున్నాడు. నరుని కాలము యుద్ధకాలము కాదా అని యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వీరంతా శ్రమ గుండా వెళ్ళినటువంటి వారే. ఎవ్వరూ బైబిల్ గ్రంథంలో శ్రమ లేకుండా సింహాసనాన్ని చూడలేదండి. వెయిటింగ్ లేకుండా, నిరీక్షణ లేకుండా, టెస్టింగ్ స్పేస్ లేకుండా అబ్రహాము జీవితంలో ఇస్సాకు లేడు. ఇస్సాకు జీవితంలో యాకోబు, యాసేవులు లేరు. యాకోబు జీవితంలో మోసగాడిగా తన యొక్క జీవితము ప్రారంభమైనప్పటికీ ఆయన ఇజ్రాయేలుగా మారడానికి ఎంతో సమయము దేవుడు పరీక్షించాడు. శ్రమ గుండా అతన్ని నడిపించాడు. చివరికి ఆయనను ఇశ్రాయేలు గోత్రంలో దేవుడు ఒక గోత్రాన్ని ఎన్నుకోవడానికి మూల పురుషుడిగా యాకోబును తయారు చేశాడు. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు శ్రమలో ఉన్నావా? దుఃఖపడుతున్నావా? బాధపడుతున్నావా? మరి దావీదు భక్తుడి జీవితంలో కూడా నీలాగే శ్రమ, దుఃఖము, మరణము ఇక తన
తన ముందర నిలబడినప్పుడు, తన ముంగిట నిలబడినప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాని కీర్తించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకంటే ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, మరణమైనా, ఏదైనా తప్పించడానికి దేవుడు సమర్థుడు. మరి చావులోకి వెళ్ళిపోయినటువంటి ఆ చిన్నదాన్ని దేవుడు తలితాకుమి అనగానే లేచి కూర్చునిందండి. లాజర్ను నోటి మాట చేత రమ్మనగానే బయటికి వచ్చేసాడు ప్రేత వస్త్రములతో. దేవుడు నోటి మాటతో సృష్టించాడు ఈ యొక్క భూమిని. దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కమ్మింది. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు శ్రమలో వెళ్తూ బాధపడుతూ నా జీవితంలో ఇక ఆనందము, నా జీవితంలో ఇక గొప్ప మహదైశ్వర్యము ఉండదని బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. శ్రమ నీకు పాఠము నేర్పడానికే కానీ నిన్ను అణిచివేయడానికి కాదు. శ్రమలో నువ్వు వెళ్తున్నప్పుడు భయపడవద్దు. ఎందుకంటే భయములో, వణుకులో దేవుడు దావీదును తప్పించిన రీతిగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను తప్పిస్తాను. 34:6 చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. హల్లెలూయా. ఎప్పుడైతే దీనుడు మొరపెట్టాడో దావీదుకు దేవుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించాయి. హల్లెలూయా. మరి ఎప్పుడు దేవుడు ఆ యొక్క దావీదుకు దూతలను పంపించి రక్షించాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి అతను ప్రార్థించినప్పుడు. ఈరోజు శ్రమలో మనందరం ఉంటున్నాము, బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము, మన బాధను ఇతరులకు చెబుతున్నాము, కానీ మన బాధను మన తండ్రి అయిన దేవుడికి చెప్పడంలా. ఇక్కడ దావీదు యెహోవా యందు భయభక్తుల గల వారి చుట్టూ దూత కావలి ఉండి రక్షించును. దాని ముందు వచనంలో ఏం చెప్తున్నాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. శ్రమలో ఉన్నవాడివి దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి నీ యొక్క పరిస్థితిని నీవు అప్పచెప్పినప్పుడు, ఆయన మీద భారం వేసినప్పుడు, మరి దేవుడు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈరోజు దావీదు భక్తుడు తన భారాన్ని దేవుడి మీద మోపాడు. ఆయన కావలి ఉంటాడంట. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షిస్తాయి. అందుకే దానియేలు సింహాల బోనును ఆయన ప్రార్థన చేయగా సింహాల నోర్లను ఆ దేవదూతలు ముయ్యగలిగాయి. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు భయపడుతున్నావా? అన్నిటికీ భయపడుతున్నావా? ఈ యొక్క పరీక్షను ఎలా ఫేస్ చేయాలి? ఈ యొక్క జీవితంలో మ్యారేజ్ని ఎలా ఫేస్ చేయాలి? నా జీవితంలో అన్నీ భయాలే అని ఈరోజు నువ్వు తలంచుతున్నావేమో. నీ భయము పోగొట్టేటువంటి మాట ఈరోజు దావీదు భక్తుడు, నీ భయం పోయే మాటను ఈరోజు దావీదు భక్తుడు పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుదల ఉంటాయంట. ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. ఈరోజు నీ భయములన్నీ పోగొట్టుటకు, నీ యొక్క ప్రతి భయం నుండి నీకు విడుదల పరచుటకు, నీ ప్రతి భయము నుండి నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు దూతలను పంపిస్తాడంట. ఎప్పుడు? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. కీర్తనలు 54:7 చదువుకుందాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఎప్పుడైతే భయం వేసిందో దావీదు భక్తుడు దేవునికి మొరపెట్టినాడంట. ప్రభువా, నేను మొరపెడుతున్నాను, నా శత్రువుల గతి చూచి నా కన్ను సంతోషించుచున్నది. నీతిమంతుల యొక్క బాధలను, శ్రమలను దేవుడు వింటాడండి. నీతిమంతుడి యొక్క విజ్ఞాపన ప్రార్థన బహుబలము కలిగింది. ఎప్పుడైతే నీతిమంతుడు ప్రార్థిస్తాడో ఆయన వారిని వారి శ్రమలలో నుండి విడిపిస్తాడు. కాబట్టి చూడండి, 34:17 కీర్తనలు 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతులు ఎప్పుడైతే మొరపెడతారో వారి శ్రమలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. నీతిమంతులుగా మనం ఎలా మార్చబడతాం మనందరికీ తెలుసు కదా. ఉచితముగా క్రీస్తు రక్తము ద్వారా కడగబడి మనందరం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఇందుకు మనం ఏం రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. నీతిమంతులుగా మారడానికి మనము ఎన్నో సంవత్సరాలు నీతిమంతుడుగా జీవించిన తర్వాత యేసు ప్రభు ఈ వరం మనకి ఇవ్వడం లేదు. కానీ ఎవరైతే తక్షణము నేను పాపిని ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు అని
ప్రార్థిస్తారో దేవుడు వారిని ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ నీతిమంతులు భయభక్తులతో దేవుడికి మొరపెడితే వారి శ్రమలను నుండి ఆయన వారికి విడుదల దయచేస్తున్నాడు. ఈ 34వ కీర్తన ఎంతో గొప్ప కీర్తన అండి. దావీదు భక్తుడు తన యొక్క బాధల నుండి విడుదల నొందినటువంటి ఆ క్షణాలను అనేకుల కొరకు రాయించినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా రాయించినటువంటి ఒక మధుర కీర్తన ఇది. ఎందుకంటే ఈ దావీదు ఎలాగైతే శ్రమల గుండా వెళ్ళాడో, ఎలాగైతే బాధల గుండా వెళ్ళాడో, ఎలాగైతే మరణాన్ని దగ్గర నుండి చూచాడో, ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది దగ్గరగా వెళ్తున్నాం మరణానికి. ఎంతోమంది యాక్సిడెంట్స్ దగ్గరగా వెళ్ళి బ్రతికిన వారు ఉంటారు. ఎంతోమందిని దేవుడు కాపాడాడు. మరి మరణము చూడకుండా గతించిన సంవత్సరాల్లో ఎంతో మంచివారు చనిపోయినప్పటికీ ఇంకా నువ్వు నేను సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు. కానీ దేవుడి ఒక పర్పస్ మన జీవితంలో నెరవేరాలని, దేవుని చిత్తాన్ని నువ్వు చెయ్యాలని ఈరోజు దేవుడు నేను సజీవుల లెక్కలో ఉంచి ఉండగా శ్రమగుండా పోతూ బలహీనుడు కాగా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని పౌలు భక్తుడు చెప్పిన రీతిగా నువ్వు శ్రమలో బలహీనపరచబడకూడదని, నువ్వు బలహీనంగా అయిపోకూడదని దేవుడి మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టు, దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరమిస్తాడు, నీ భయములన్నిటి నుంచి విడిపిస్తాడు, యెహోవా దూతలు నేను కావలుండి రక్షిస్తాయి. ప్రతి విధమైనటువంటి ఒక మంచి భావాన్ని, మంచి ఒక బూస్ట్ ఇచ్చేటువంటి, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి, ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి కీర్తన ఈ 34వ దావీదు కీర్తన. ఎందుకంటే యెహోవా ఆశీర్వదించినటువంటి వారు ఎలా ఉంటారంటే సింహము పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన నరుడికి ఏ మేలు కొదవై ఉండదు అన్నాడు దేవుడు. అంటే దేవుడిని నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవై ఉండదండి. థింగ్ ఈస్ మనం ప్రార్థన చేయాలంతే. ఈరోజు ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం, పైనుంచి తెప్పించుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే వీఆర్ నాట్ ప్రేయింగ్ టు గాడ్. దానియేలు దినమునకు 3 మార్లు, దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు ప్రార్థించేవారు. ఎందుకు వారు మరణం వరకు వెళ్ళినా మరణం వారిని ముట్టుకోలేకపోయిందంటే దినమునకు 3 మార్లు దానియేలు అక్కడ ప్రార్థించాడు, దినమునకు 7 సార్లు ఈ దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. వీరి జీవితంలో వీరు గొప్ప కార్యాలు ఏం చేయలేదండి. దేవుడి దగ్గర నుంచి ఆ యొక్క ఆశీర్వాదాలని, ఆ ధైర్యాన్ని, ఆ శ్రమ నుండి విడుదల పొందుకోవడానికి వీరేదో గొప్ప గొప్ప కార్యాలు చేయలేదు, కానీ అందరము చేయదగిన కార్యమే చేశారు. అదేంటంటే ప్రార్థనే వారిని రక్షించింది, ప్రార్థనే వారిని కాపాడింది, ప్రార్థనే వారి విరిగి నలిగిన హృదయాలను బలపరిచింది. అవును నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రార్థనకు ప్రాముఖ్యతను మనం ఇవ్వడం లేదు కాబట్టే మన జీవితంలో దుష్టుడు, దుర్మార్గుడు చేరి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. యోబు భక్తుడు ప్రతిరోజు ఉదయమున లేచి తన కుమారులు పాపము చేసి ఉంటారేమో అని అరుణోదయమున దేవునికి దహన బలులు సమర్పించేవాడు. ప్రార్థనాపరుడు యోబు, దావీదు ప్రార్థనాపరుడు, దానియేలు ప్రార్థనాపరుడు, పౌలు భక్తుడు ప్రార్థనాపరుడు. వీరందరూ ప్రార్థించి గొప్పవారిగా అయ్యారు, గొప్పగా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు నువ్వు నేను గొప్పవారిగా కాలేకపోవడానికి, ఆశీర్వాదాలు రుచి చూడలేకపోవడానికి కారణం ఏంటంటే తగ్గిపోయినటువంటి ప్రార్థనా సమయము. ప్రార్థించే సమయము మన జీవితంలో తగ్గిపోయే కొలది ఆశీర్వాదాలు మనకు అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం గలవాడిగా నువ్వు ఉంటావో దేవుడికి మొరపెట్టడం మానేస్తున్నావు. నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావు, మనుషులకు నీ బాధను, మనుషులకు నీ గోడును విన్నపించుకుంటున్నావు. వారు సహాయం చేస్తారులే అని వారి మీద నమ్మకం కలిగి నిద్రపోతున్నావు. ఉదయం లేచి చూస్తే వారు మాట మార్చేస్తున్నారు. సహాయం చేస్తా అన్నవాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నేనున్నాలే అన్నవాడు లాస్ట్కి నీకేమిస్తున్నాడు? ఖాళీ చేతిని ఇస్తున్నాడు. అదే మన యొక్క వాడుక భాషలో హాత్ ఇవ్వడం అంటారు. మరి మనుషులను నమ్ముకొనవద్దు. మరి మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మరి ఏ మేలు వాడికి కొదవై ఉండదని దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా రుచి చూసి ఈరోజు మనతో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దావీదు భక్తుడికి విరిగి నలిగిందో హృదయము, ఆయన రాజ్యంలో ఉండే జనాల దగ్గరికో, అతని భార్యల దగ్గరికో, అతని పిల్లల దగ్గరికి పోయి ఏడవలేదు, కానీ దేవుని యొద్ద, దేవుని పాదాల చెంత ఆయన ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. చూడండి 34
18-19 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34:18-19. విరిగిన హృదయములు గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. దేవుడు అనేక ఆపదలు రానివ్వండి, దేవుడు నువ్వు భయపడవద్దు అంటున్నాడు. నిన్ను రక్షిస్తాను, నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. నీతిమంతులు కనుగొ ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తారు. ఎప్పుడండి? విరిగి నలిగినటువంటి సమయంలో నువ్వు దేవుని పాదాల చెంతకు రాగలిగినప్పుడు. యెఫ్తా అనే ఒక భక్తుడు న్యాయాధిపతి గ్రంథములో ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెఫ్తా విరిగి నలిగిన మనస్సుతో ఆయన ఏం చేశాడు? యెఫ్తా మిస్పాలో యెహోవా యొద్ద విచారణ చేశాడు. యెఫ్తా ఏం చేశాడండి? మిస్పాలో యెహోవా వద్ద విచారణ చేశాడు. ఎప్పుడైతే యెఫ్తా విచారణ చేశాడో, ఏ టోబీయులైతే నీవు మాకు వద్దు అని తోసివేశారో అదే టోబీయులు నీవు మాకు న్యాయాధిపతిగా రమ్మని కాళ్ళు పట్టుకొని బతిమిలాడారు. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, ఎవరన్నా నిన్ను అవమానిస్తే, నిన్ను ఎవరన్నా బాధ పెడితే, నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడితే నువ్వేం చేస్తున్నావు? దేవుడికి చెప్పడం మానేసి మనుషులకు వెళ్ళి చెప్పి వారిట్లా వీరిట్లా అని చెప్పి వారి మీద లేనిపోనేటివి ఉన్నటివన్నీ కల్పించి చెప్పినప్పుడు వారు నీకు సహాయం చేస్తాములే, నన్ను ఓదారుస్తున్నారు, మాట మాత్రం ఇస్తున్నారు, నీకు మాట సహాయం చేస్తున్నారు, కానీ నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు వారు కనుమరుగైపోతున్నారు, సహాయం చేయడం లేదు. ఎందరో మనుషులను నమ్మి మోసపోయి చివరికి దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. చివరికి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి వారి జీవితంలో చాలా కోల్పోయి ఉంటారు. ఈరోజు దేవుని వర్తమానం నీతో మాట్లాడుతూ ఉంది. ఈరోజే ఇప్పుడే నీ పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, దేవుని యొక్క పాదాలు పట్టుకోగలిగితే, విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. విరిగి నలిగిన వారి ప్రార్థనను దేవుడు వింటాడు, ఖచ్చితంగా వారిని స్వస్థపరుస్తాడు, వారిని విడిపిస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే, ఈరోజు నీవు ఇంకా ఆలస్యం ఎందుకు నా ప్రియ సహోదరుడా? ఈరోజు విరిగి నలిగిన స్థితిలో నీవు ఉంటే ఈ వర్తమానం నీతోనే మాట్లాడుతూ ఉంది. కమ్ టు ద లార్డ్. దేవుని యొద్దకు రండి, మీ విచారణను దేవుని యొద్ద వినిపించండి, మీ గోడును దేవుడికి తెలియపరచండి. హన్నా అనే భక్తురాలు యెహోవా యొద్ద తన ఆత్మను కుమ్మరించుకునింది. ఆత్మను కుమ్మరించుకున్న తర్వాత ఆమెకు కలిగినటువంటి గొప్ప మహదైశ్వర్యము గర్భఫలము. ఏ గర్భఫలము అని లేదని రేయింపగలు ఏడుస్తూ అన్నము మాని ఆమె ఇంట్లో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె జీవితంలో వెలుగు కలగలేదు, ఆమె జీవితము మారలేదు. ఎప్పుడైతే ఆ యొక్క ఏడుపును, ఆ దుఃఖమును విడిచి యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసిందో, దేవుని యొద్ద తన బాధను వెళ్ళబుచ్చుకునిందో, నీళ్లు కుమ్మరించినట్టుగా తన ఆత్మను ఆయన పాదాల యొద్ద ఆమె కుమ్మరించినప్పుడు దేవుడు గొప్ప కార్యం ఆమె జీవితంలో జరిగించాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఎవరినైనా తీసుకోండి, ఎవరి గురించైనా మీరు చదివి చూడండి. దే గాట్ బ్లెస్సింగ్స్ వెన్ వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొద్ద మోకరించారో, వారు ఎప్పుడైతే దే బెండ్ దేర్ నీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, దే గాట్ ఆన్సర్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఎవరి దగ్గరికి వెళ్ళి వారు మోకరించారు? ఈ లోక సృష్టికర్త దగ్గరికి. ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మోకరిస్తున్నావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ తలదించుకుంటున్నావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? మనుషులు నమ్ముకుంటున్నావేమో. నా ప్రియమైన దేవుని సంగమా, మనుషులు మోసము చేసేటువంటి వారు ఆది నుండి వారి హృదయము చెడ్డదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నరుల హృదయము బాల్యము నుంచే చెడ్డ. వారు మనకు సహాయము చేస్తారు అని అనుకోవడమే మనం చేసేటువంటి మొట్టమొదటి తప్పు. దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు దేవుడు కాకోలముతో ఆహారం పంపించగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు కాకోలముతో ఆహారం పంపించగలుగుతాడు. దేవుడు అవసరమైతే ఆ మనుషులనే నీ యొద్దకు పంపించి నీకు సహాయం చేసే రీతిగా దేవుడు వారిని మార్చగలుగుతాడు. అందుకే ఈ 34వ కీర్తనలో అనేకమైనటువంటి సత్యాలను దావీదు భక్తుడు రాయించాడు. చూడండి, మరొక వచనాన్ని చదువుకుందాం. చూడండి, 34వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. ఎవరికి కొదవలేదండి? ఆయన యందు భయభక్తులు ఉంచువారికి. ఈరోజు ఆయన యందు భయభక్తులు కలిగి, ప్రభువా
నా యొక్క కష్టం ఇది, నా యొక్క బాధ ఇది, నా యొక్క శ్రమ ఇది అని నువ్వు దేవుని దగ్గర విచారిస్తే, దేవుని యొద్ద నీ పాపమును ఒప్పుకొని, ప్రభువా ఇన్ని రోజులు నేను మనుషులను నమ్ముకొని పొరపాటు చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించు అని నువ్వు దేవుని పాదాల చెంత చేరి నీ యొక్క గోడును ఆయనకు వెళ్ళవిచ్చుకుంటే, భయభక్తులతో ఆయనకు ప్రార్థన చేస్తే, దేవుడు అంటున్నాడు నీకు ఏ మేలు కొదవై ఉండదు. గతించిన సంవత్సరాలన్నిటిలో ప్రభువా నేను పాపిని, నేను చాలా వరకు నిన్ను నిర్లక్ష్యపరిచాను అనే పశ్చాత్తాపంతో ఈ నూతన సంవత్సరంలో నువ్వు ప్రార్థించగలిగితే, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఏ కొదవ లేకుండా నిన్ను కాపాడుతాను. నిన్ను నా యందు భయభక్తుల వారి చుట్టూ దూత కావలి ఉండి నేను రక్షిస్తాను. ఏ బాధలో నువ్వు ఉన్నా నీతిమంతులకు కలుగు అనేక బాధల నుండి నేను విడిపిస్తాను. నేను శ్రమలో తోడై ఉంటాను. నేను విడిపించి వర్ధిల్లింప చేస్తాను. ఎవ్వరు ఇక్కడ నీతిమంతులు కాదండి, అందరూ పాపం చేసినటువంటి వారే. రోమాలో మనం చదువుకుంటే చూడండి, రోమా 3:23 చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. హల్లెలూయా. యేసు క్రీస్తునందుకు వస్తే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినప్పుడు ఆయన దేవదూతలు నీ చుట్టూ కావలి ఉంటారు. అప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. శ్రమలో నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచుతాడు. అందుకే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటాడు, రాత్రివేళ కలుగు భయములకైనను, పగటివేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేయ రోగములకైనను నీ భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఎప్పుడంటే 91:1 ఉంటుంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆ క్షణానే నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడతావు. నీ చుట్టూ దేవదూతలు ఉంటాయి. నువ్వు మొరపెట్టగా దేవుడు ఉత్తరమిస్తాడు. 1000 మంది నీ పక్కన పడిన, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. మహోన్నతుని చాటున నివసించు వాడికి ఏ అపాయము, ఏ కొదవ, ఏ మేలు తక్కువ కాదండి. సింహ పిల్లలు, అడవిలో సింహం ఎంత గొప్పది. వాడి పిల్లలైనా, వాడు సాతానుకు సాదృశ్యం కదా, వాడి పిల్లలైన ఈ లోకములో గొప్పవారము, గర్విష్ఠులు బట్టి గర్వాంధకారంతో తిరుగుతున్నటువంటి సాతాను పిల్లలు, అంటే ఈ లోక సింహపు పిల్లలన్నా ఏదో ఒక దానికి కొదవై ఉంటాయేమో అంట. నీవు ఎప్పుడైతే దేవునికి నమ్మకమైన విధేయుడిగా, ప్రార్థనాపరుడుగా ఉంటావో, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నీతిమంతము అనేది ఉచితంగా వస్తుంది. ఆ నీతిమంతం నీ మీద ఉచితముగా ఉన్నప్పుడు నీ చుట్టూ దేవదూతలు ఉంటాయి. ఏ అపవాది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చూసారా, ఆ హిస్సోపుతో ఎప్పుడైతే వారు ఆ హిస్సోపును రక్తపు పల్లెములో ముంచి వారి యొక్క గుమ్మముల పైన ఆ యొక్క అడ్డగీతలను వేసుకున్నారో, మరణపు దూత వారి నుండి వెళ్ళిపోయిందంట. ఈరోజు ఆ రక్తమే పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు శిలువలో మరణించి నీ కొరకు ఉచితముగా కార్చిన రక్తం ద్వారా నీవు నీ గుడారమును సంరక్షించుకోగలుగుతావు. నీ గుడారమును, నీ పిల్లలను, నీ యొక్క వాహనమును, నీ కలిగిన భవిష్యత్తులో ఏ భయము నీ కలిగినను యేసు రక్తము జయమని నువ్వు ప్రార్థించి, నీ వాహనానైనా, నీ బిడ్డలనైనా, నీ గుమ్మంలైనా, నిన్నైనా నువ్వు ప్రార్థించుకున్నప్పుడు ఏ మరణ దూత, ఏ తెగులు, ఏ యొక్క అపాయము నీ దరి చేరదు. దానికి తోడుగా పైగా నీకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఏదంటే, ఈ లోకములో ఆశీర్వదించబడతావు, పరలోకంలో ఆశీర్వదించబడతావు. ఈ లోకములో నీతిమంతుడుగా ఉంటావు, పరలోకములో నీతిమంతుడుగా ఉంటావు. హల్లెలూయా. ఈ దేవుడు యేసుక్రీస్తును నమ్ముట ద్వారా ఈ లోకములో ఆశీర్వాదము, పైగా గొప్ప మార్గము, మన యొక్క పరలోక మార్గానికి దేవుడు వారధిగా ఉంటూ నిన్ను నన్ను నిత్యము ఆయన యొక్క గృహములో మన కొరకు ఆయన నిర్మిస్తున్న అనేక గృహాల్లో మనం పెట్టి మనతో సదాకాలము ఆయన ఉండాలని ఆశపడుతుండగా, ఇంకా పాపములో పడి, ఇంకా ఈ లోకములో భయాలతో, ఇంకా ఈ లోకములో ఉన్న వాటిని చూస్తూ భయపడుతూ, ఇంకా దేవుడి ప్రేమను అందుకోలేక ఈ వర్తమానమును వింటూ కన్నీరు విడుస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడే నీవున్నటువంటి గదిలో, నీవు చూస్తున్న చోటే మోకరించి, ప్రభువా నేను పాపిని,
ప్రభువా నాకు నీ యొక్క సంరక్షణ, ప్రభువా నీ యొక్క కాపుదల, నీ ఆశీర్వాదం కావాలి తండ్రి. నైనా నేను మరణాంధకారమైనటువంటి గాఢాంధకారమైనటువంటి ఆ శ్రమల గుండా నేను వెళ్తున్నాను ప్రభువా, నాకు ఒక జయము కావాలి. దావీదుకి ఇచ్చినటువంటి జయము, దానియేలుకి ఇచ్చినటువంటి ఒక జయము, పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి జయము, యేసయ్య సమూయేలుకి ఇచ్చినటువంటి జయము, యోసేపుకి ఇచ్చినటువంటి జయము ఈరోజు నా జీవితంలో నేను చూడాలని ఆశపడుతుండగా, యెహోషువకు తోడై ఉన్నట్టు ప్రభువా, మోషేకు తోడై ఉన్నట్టు నాకు నువ్వు తోడై ఉండేవని ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన నాతో పాటు చెయ్యి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఉన్న భయాలన్నింటినీ విడిపించి, నీ చుట్టూ ఆయన దేవదూతలను కాపుదల ఉంచి, నీ శ్రమ నుండి నిన్ను విడిపించి, నిన్ను వర్ధిల్లింపజేసి దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతుండగా రండి మోకరించి ప్రార్థించి. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నైనా ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని నీ పాదాలకు సమర్పిస్తున్నాను ప్రభువా. నైనా వారి ఈ యొక్క ప్రార్థనలోనైనా తండ్రి ఏకీభవించి పశ్చాత్తాపడుతుండగా నీ రక్తంతో వారి పాపములు కడిగి వారిని పరిశుద్ధులుగా మార్చినైనా తండ్రి, నీ యొక్క నైనా తండ్రి భయంకరమైనటువంటి నైనా తండ్రి ప్రభువా కరుణతో కృపతోనైనా వారిని ఆదరించి నీ రెక్కల నీడలో వారిని భద్రపరిచినైనా తండ్రి ప్రభువా, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు గుడారం సమీపించకుండా వారు నాయనా తండ్రి దారిద్ర్యత నుండి నైనా తండ్రి ధనవంతుల ఊటకు ప్రభువా నాయనా తండ్రి యేసును ధరించుకున్నటకు కృపద ఇచ్చేమని కృపా సత్య సంపూర్ణమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.